మన గురించి ఏమన్నా నీకు పడిందా పడలేదా 5 నిమిషాలు చదువుకో వీడేంటి ఇక్కడ ఉన్నాడు क्या चाहिए क्या है अंदर सब कुछ है सब में एक एक ला ठीक है अरे भाई सब में 2 ला दो हाँ सब में 3 और एक बड़ा पेप्सी हाँ बड़ा पेप्सी बस है ठीक है भाई 5 ला पूरा होटल लेके आता हूँ और एक बार पूरा क्या और एक बार नहीं है पूरा खलास कर दिया है चलो पैसा दो क्या पैसा है हाँ क्या पैसा खाने का पैसा पैसा देना क्या भाई कौन देता है अरे पैसा आता है अरे देख रहे खा के पैसा नहीं दे रहा अरे पैसा आता है अरे बैंक से ले लो शुक्रिया चेड़ो जीप में జీప్ లెక్కమంటాడు వీడు चलो బాబు మీరెవర్రా ఉంటే టెన్షన్ కూడా मैं जंगल में मंगल मंगल में जंगल शोले में गब्बर सिंह एरिया का साला मक्का चक्का लगा आप मेरा गाड़ी इधर क्यों लेके आया तुम्हारा गाड़ी मैं नहीं लाया ये गाड़ी मुझे लाया బాబు పెద్ద కటింగ్ ఇస్తున్నాడు డబల్ సెక్షన్ ఎక్కడి నుంచి చూడపడ్డాడు ఆకాశం నుంచి ఆకాశంలో నుంచా ఏలూరు నీది ఏలూరా నాది నెల్లూరు ఈ క్షణం వరకు వాళ్ళిద్దరు తిరిగి వస్తారన్న నమ్మకం నాకు లేదు కానీ నీ ప్రయత్నం చూస్తుంటే వాళ్ళిద్దరు తప్పకుండా తిరిగి వస్తారన్న నమ్మకం కలుగుతుంది ఇంతకు तुम कौन हो कहां से आया क्या करने के लिए आया చెప్తే కంగారు పడవు కదా నేనా बोल तुम कौन अब ద్వారకా నగరం అంతా మీ మోటార్ రిక్షాల వల్ల పొల్యూట్ అయిపోతుందని వాటి లైసెన్స్లన్నీ క్యాన్సిల్ చేయడానికి యాంటీ పొల్యూషన్ బ్యూరోని కమిటీ వేశారు అయితే ఆ కమిటీకి నేను ఇన్స్పెక్టర్ కార్డుందా కార్డమ్మ బాబాయ్ కార్డు ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కి మీ మోటార్ రిక్షాల వల్లే ద్వారకా అంతా పొల్యూట్ అయిపోతుంది దాని వల్ల చాలా మంది చచ్చిపోతారని చెప్పాను అనుకో ఏంటి 2 days లో మీ లైసెన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి 2 दिन में पूरा खत्म నేనే మేనేజ్ 1 గ్రాండ్ మదర్ ద్వారకా ఆటో అదే ఫుడ్ నిన్ను చూస్తే చాలా పైగా తెలివాడివి నీకేదో చేయాలి ఈ గండం గట్టెక్కించి నాకు సాయం చేయండి బాబు చెయ్యాలి కానీ అక్కడే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది నిన్న ఎయిర్పోర్ట్ లో నా బ్యాగ్ మిస్సింగ్ అందులో నా చెక్ బుక్ క్యాష్ ఆంధ్ర బ్యాంక్ కార్డు ఎవ్రీథింగ్ ఇస్ మిస్సింగ్ ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి మీ తరఫున మాట్లాడాలంటే ఎలా వెళ్ళకపోతే ఈ లోపలే మీ లైసెన్స్ అన్ని వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు అందుకే ఢిల్లీ వెళ్ళాలంటే అది తోడా ఓ ఏ తోడా ఇలా అంటారు క్యాషా బాబు ఎంత కావాలి ఎంత ఉంది ఒక నిమిషం
ఇదిగోండి అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళి ఆ రిపోర్ట్ క్యాన్సిల్ ఊర్లో ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, మనుషులు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, చెట్లు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, ఇలా డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి ఇదే చూడటం. నా డబ్బులన్నీ నెట్టిపోయినాయి. ఏ కృష్ణ, నా డబ్బులన్నీ కొట్టేశాయి కాబట్టి లోపల ఉండకు ఇప్పుడు వజ్రాలు తీసేవాయి బాబు, లైఫ్ లో సెటిల్ అయిపోతా. వజ్రాలేంటి? నీకు తెలియదు కదా, ఈ సముద్రంలో కృష్ణుడు ద్వారకా నగర్ ఉంది, అక్కడ వజ్రాలు, వైడ్యూరాలు, ముత్యాలు, సమంతకమణి కూడా ఉందా బాబు. ఆ సమంతకమణి రోజుకి 100 కిలోల బంగారం వస్తుంది. దాన్ని ఎలాగైనా సరే కొట్టేసి బంగారు మోటార్ సైకిల్ చేసుకొని ప్రపంచం అంతా గిరగిర తిరిగేయాలని ఆశ. అందుకే రోజు గుంటల్లో చెరువుల్లో ఈత ప్రాక్టీస్ చేస్తాను. చేతులు ఒప్పుడు వచ్చింది, కాళ్ళు ఒప్పుడు రాలే. అది గాలి వచ్చింది.